అందరికీ నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఈరోజు మనం పండిన టమాటాలతోటి టమాటా ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోగలిగేటువంటి అతి రుచికరమైనటువంటి రెసిపీ ఇది ఇడ్లీ, దోశ, కిచిడి, ఉప్మా, వేడివేడి అన్నం దేంట్లోకైనా సరే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి మాత్రం దీని రుచి చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు. రోజు చేసే కూరలన్నీ కూడా పక్కకు పెట్టేసేసి రోజు అన్నం దీంతోటే తింటారు. అంత బాగుంటుంది దీని రుచి. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము. ఇక్కడైతే నేను మట్టి కడాయిలో తయారు చేస్తున్నాను. దీనివల్ల పచ్చడి రుచి చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ముందుగా కడాయి వేడెక్కాక నూనె వేసుకుందాము. దీంట్లో టమాటా ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. టమాటా ముక్కలు 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. టమాటా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని దీంట్లో నూనె వేసుకుందాము. నూనె కొంచెం వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎల్లిపాయలు వేసుకుందాము. ఈ తాలింపంతా కూడా బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ తాలింపంతా కూడా పూర్తిగా బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలి. లేదంటే మాత్రం పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో బాగా చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ మెంతి గింజల పొడి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు, ఎండుమిరపకాయల కారం వేసుకుందాము. ఎండుమిరపకాయల కారంలో ఉప్పు ఉందా లేదా అనేది మీరు చూసుకొని మీ ఇంట్లో ఉన్న కారాన్ని బట్టి, మీ కొలతలను బట్టి మీరు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసి అన్ని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో చల్లార పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి కలుపుకుందాము. రెండు కూడా పూర్తిగా బాగా చల్లారాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఉప్పు, కారం అంతా బాగా పట్టేట్టుగా కలుపుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో తయారయ్యే టమాటా పచ్చడి రెడీ. దీనిని మాత్రం మీరు ఒక్కసారి రుచి చూసారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యితో తింటే ఎంత బాగుంటుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక అన్నీ మీకు నచ్చినట్లయితే మాధవి పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కినారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్.